దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామములో నా వందనములు తెలియజేస్తున్నాను. రండి, ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుతున్నాను. అందరూ శ్రద్ధగా ఆలకించండి. సోమరి, ఎందాక నీవు పడుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెపు సేపు చేతులు ముడుచుకొని నుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనము ఉదయకాలము వేకువనే లేచి ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? కారణం ఏంటి అంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే సోమరితనం. ప్రియులారా, ఈనాడు దేవుని నమ్మిన ప్రతి క్రైస్తవుడు, దేవుని బిడ్డగా జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కానీ క్రైస్తవురాలు కానీ ఉదయకాలము లేచి ప్రార్థన చేయాలి. మరి ఎందుకు ఉదయకాలం లేచి ప్రార్థన చేయలేకపోతున్నాడు? ఈనాడు భక్తుడు అంటే ఉదయకాలం లేచి ప్రార్థన చేయాలి. మనకు ముందున్న భక్తులందరూ కూడా వేకువనే లేచి దేవుని వెతికారు. 63వ కీర్తనలో 1వ వచనంలో దావీదు అంటాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అంటాడు. యోబు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే యోబు కూడా ప్రతిరోజు అరుణోదయమున లేచి తన పిల్లలు మరి దేవునికి విరోధంగా పాపం చేశారేమో, హృదయాల్లో దేవుని దూషించిరేమో అని వారి పిల్లల నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తమై ఒక దహన బలి అర్పిస్తూ వచ్చాడు. నిత్యము అలాగున చేయించు ఉండేను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, అంటే అరుణోదయమున లేచి యోబు తన పిల్లల కొరకు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. దావీదు వేకువనే లేచి దేవునికి మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మార్కు సువార్తలో 1వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే, యేసయ్య పెందల కాడని లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే లేచి ఇదిగో అరణ్యములోనికి వెళ్ళి అక్కడ దేవునికి ప్రార్థన చేయించుండెను అంట. దేవుని వాక్యం అలా సెలవిస్తుంది. అంటే యేసు ప్రభు వారు కూడా ఉదయాన్నే లేచి వేకువనే లేచి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ఈనాడు క్రైస్తవుడు ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాడు? దావీదు కీర్తనలో ప్రియులరా, ఆయన యొక్క 5వ కీర్తనలో 3వ వచనంలో చూస్తూ ఉంటే దావీదు అంటాడు, ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును అంటాడు. పొద్దున్నే ఉదయకాలమే నా కంఠ స్వరము నీకు వినబడును అంటాడు. అంటే మనకు ముందున్న భక్తులు ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారు, వారి కంఠస్వరాన్ని దేవునికి వినిపించారు. ఈనాడు ఎందుకు చేయలేకపోతున్నారు? క్రైస్తవులుగా ఉంటూ కూడా, మేము భక్తులమని చెప్పుకునేవారు కూడా ఈనాడు సేవకులైన కావచ్చు, విశ్వాసులైన వారైనా కావచ్చు, ఎందుకు ఉదయకాలం ప్రార్థన చేయలేకపోతున్నారంటే సోమరితనం. అందుకే ఇక్కడ సామెతల గ్రంథంలో మనం చదువుకున్న మూలవాక్యంలో ప్రియులారా, మరి సామెతలు 6, 9, 10, 11 వచనాలు చూస్తే, సోమరి నువ్వు ఇంకెందాక పడుకొని ఉంటావు, ఇంకా కొంచెము నిద్రపోయేదని, ఇంకా కొంచెం కునికేదనని, ఇంకా చేతులు ముడుచుకొని ఉండేదనని నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లుగా దారిద్ర్యము నీ ఎదుగు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లుగా ఆపద నీకు సంభవిస్తుంది, లేమి నీకు సంభవిస్తుంది అంటాడు. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సోమరితనాన్ని విడిచిపెట్టు. ఇంకో కారణం కూడా చెప్తా ఉన్నాను. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో ప్రియులారా, అక్కడ 17వ వచనంలో చూస్తూ ఉంటే, ఆనాడు ఏలియా కూడా ఆసక్తితో ప్రార్థన చేశాడట. ఏలియా ప్రవక్త ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఆ ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుడు విన్నాడట. అపోస్తల కార్యములో మనం చూస్తే 12వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేయించుండెను. ప్రియులారా, ఆనాడు ఆది సంఘం
అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును చెరసాల నుంచి విడిపించాడు. ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఇదిగో 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అతడు మరలా ప్రార్థించగా మరి ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈనాడు మనం ఉదయకాలం ప్రార్థన చేయలేకపోతున్నామంటే ఒకటి సోమరితనం, రెండవదిగా ప్రార్థన పట్ల ఆసక్తి లేకపోవడం. నేను ప్రార్థన చేయాలి అనే ఆసక్తి లేదు ఈనాడు క్రైస్తవులలో. ఆల్రెడీ ప్రార్థన బలిపీఠాలు కూలిపోయినాయి. ప్రార్థించేవారే సోమరిపోతులుగా నిద్రపోతున్నారు. సోమరితనాన్ని విడిచిపెట్టాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం కూడా ఉదయకాలం సమయం లేచి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే ఈనాడు క్రైస్తవులుగా ఉంటూ కూడా ఎందుకు ఉదయకాల సమయంలో ప్రార్థన చేయలేకపోతున్నారు, వేకువనే ఉదయాన్ని ఎందుకు లేవలేకపోతున్నారంటే సోమరితనం మొదటిది. రెండవదిగా ప్రార్థన చేయాలనే ఆసక్తి లేదు. సోమరితనాన్ని విడిచిపెట్టు, ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ప్రియులారా, ప్రతి ఉదయాన్నే లేచి ఈనాడు భక్తుడైన వాడు క్రైస్తవుడు లేచి ప్రార్థన చేయాలి. కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సోమరితనాన్ని విడిచిపెట్టు, ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఎలాంటి చీకటి శక్తులైనా నువ్వు జయించగలుగుతావు. నీకున్న సమస్య ఏదైనా దేవుడు తొలగిస్తాడు. కనుక ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన వింటాడు. అలాంటి యొక్క ఆసక్తి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. మీలో ఉన్న సోమరితనం దేవుడే తొలగించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరమ తండ్రి యేసయ్యా, మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రజలందరినీ మీరు దీవించండి నాయన. ఇదిగో ప్రభువా, మీరు మాట్లాడినట్లుగా మాలో ఉన్న సోమరితనము తీసివేయండి. మాకు ఆసక్తి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన పట్ల ప్రతి ఒక్కరికి ఆసక్తి దయచేయండి. అలాగే నాయన, ప్రార్థన చేయకపోవడానికి కారణం సోమరితనం, ప్రార్థన చేయడానికి ఆసక్తి లేకపోవడం అని అంటున్నారు. నాయన, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నాయన ఇదిగో మీరే ఆసక్తి మీరు పుట్టించండి, సోమరితనాన్ని మీరు తొలగించమని. యేసయ్యా, నీ బిడ్డలకున్న ప్రతి సమస్య కూడా మీరు తొలగించమని నాయన, మీరే ప్రార్థనలో నాయన ప్రతి ఒక్కరిని వర్ధిల్లి చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రార్థనలో ముందుకు నడిపించునుగాక.